బీహార్లోని అరా ఏరియాది. అప్పుడే తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ని తెరిచారు. అప్పుడప్పుడే కస్టమర్లు వస్తున్నారు. ఇంతలో ఓ 5గురు కస్టమర్లు వచ్చారు. నార్మల్గా కాకుండా మాస్క్లు, హెల్మెట్లు పెట్టుకున్నారు. వారు కస్టమర్లు కాదు, దొంగలు అని సిబ్బంది తెలుసుకునే లోపే గన్లు బయటకు తీయడం, అందరినీ బెదిరించడం స్టార్ట్ అయింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది దగ్గరున్న గన్నులు కూడా లాక్కుని వారి తలపై గన్ పెట్టారు. బయట షట్టర్లు మూసేసి సిబ్బందిని, కస్టమర్లను ఒకవైపు తీసుకొచ్చారు. ఇక మిగిలిన వారు అందని కాడికి దోచేశారు. ఇంతలో సిబ్బందిలో ఒకరు షోరూంలోకి రాగానే అతన్ని పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మొత్తం 25 కోట్ల విలువైన బంగారాన్ని, ఆభరణాలను దోచుకుని వెళ్లినట్లు తనిష్క్ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు తాము సకాలంలోనే ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని సిబ్బంది తెలిపారు. ఈ మొత్తం సీన్లో హైలైట్ ఏంటంటే, చోరీ జరిగిన షోరూంకి కేవలం 600 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. పోలీసులు వచ్చేసరికి ఉన్నదంతా దోచేసి అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. ఇక ఆలస్యంగానైనా నిందితుల కోసం వేట ప్రారంభించారు బీహార్ పోలీసులు. 2 నిందితులను గుర్తించి వారిని పట్టుకోబోతే వారు ఎదురు దాడికి దిగారు. దీంతో వారిపై కాల్పులు జరపడంతో వారికి గాయాలయ్యాయి. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు.